మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఉండకుండా చేయాలని బీజేపీ కాంగ్రెస్ నేతలు అంటున్నారని, తెలంగాణ తెచ్చినందుక ప్రజల బ్రతుకులు మార్చినందుక కేసీఆర్ నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసాలను చూసి కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలో పాల్గొన్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. బండి సంజయ్ మాట్లాడతాడు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ అయిపోయింది, చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు, ఫినిష్ చేయాలో వీళ్ళని ఆయన మాట్లాడతాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకు పిసకాలి కేసీఆర్ బొండిగా? ఎందుకు ఉండకుండా చేయాల బీఆర్ఎస్ పార్టీని? తెలంగాణ తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నందుక, గ్రేటర్ హైదరాబాద్ ని ఇవాళ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చూడండి, స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బీజేపీ, కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా లేవు. మొన్నటిదాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది. ఏమన్నారు వాళ్ళు? మేమందరినీ కూడగడతాం, మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం, కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం, ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని, నితీష్ కుమార్ గారిని, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరూ మాతోనే ఉన్నారు, మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటిదాకా. మరి అలా ఏం జరుగుతున్నది అంటే, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరింది అక్కడ మణిపూర్లో. ఆయననేమో భారత్ జోడో అంటున్నారు, ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు.